ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. 46 రోజుల పాటు కొనసాగిన బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ను 18 లక్షల మంది సందర్శించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. వీకెండ్ కావడంతో హైదరాబాద్ నలుమూలల నుంచి భారీగా సందర్శకులు నాంపల్లికి తరలివస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దేశంలోనే అతిపెద్దదైన నుమాయిష్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. మొత్తం 46 రోజుల పాటు కొనసాగినటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ఈ ఏడాది దాదాపు 18 లక్షల మందికి పైగానే సందర్శించినట్లు ఆ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు చెప్తున్నారు. దాదాపు 1938 ప్రారంభమైనటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఇక్కడికి వస్తే చాలు ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లి గ్రౌండ్స్లో ఉన్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఆ క్యూ లైన్ల వద్ద కూడా ఒక రద్దీ అయితే కనిపిస్తుంది. సో వీకెండ్ కావడంతో అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్లో పాల్గొనడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, కలకత్తా, అదేవిధంగా ఇటు దాదాపు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రదర్శనలన్నీ కూడా ఇక్కడ ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? డే టైం కదా కొంచెం హెవీ రష్ ఉంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రష్. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇంకా హెవీగా అవుతుంది. ఎంతమంది వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఏమేమి బాగున్నాయి ఇక్కడ? స్టాల్స్ జనరల్ బెడ్షీట్స్ అవన్నీ రెగ్యులర్గా కొంటుంటాము. అండ్ కొంచెం లేడీస్ వీళ్ళ డ్రెస్సెస్ కానీ అలాంటివి రెగ్యులర్గా కొంటుంటాము. ఎలా అనిపిస్తుంది? ఏం కొన్నారు మీరు? ఏం షాపింగ్ చేశారు? మేము ఆ డ్రెస్సెస్ కొన్నాము, బెడ్షీట్స్ కొన్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటాము. ఎవ్రీ ఇయర్ 2 times రెగ్యులర్ ఇక్కడ తీసుకుంటున్నాం. రెగ్యులర్ ఇక్కడే ఉంటుంది బెడ్షీట్స్. అంటే క్వాలిటీ ఉంటాయి. అంటే లాంగ్ నుంచి వస్తాయి కదా, లైక్ రాజస్థాన్, జైపూర్ అక్కడ నుంచి వస్తుంటాయి కనుక సో మన క్వాలిటీ కన్నా బెటర్గా ఉంటాయి. సో దాని గురించి రెగ్యులర్గా కొంటుంటాము. చూడొచ్చు, అంటే ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వస్తూ ఉంటామని కూడా వస్తున్నటువంటి సందర్శకులు చెప్తున్నారు. సో రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శన ఉంచడం, ఇక్కడ హైదరాబాద్ నగరవాసులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ప్రతి ఏడాది కూడా దాదాపు 47 రోజుల పాటు కొనసాగుతుంటుంది ఈ ఈవెంట్. సో ఈ ఈవెంట్లో ఈసారి దాదాపు 18 లక్షల మందికి పైచులకే పాల్గొన్నారని కూడా ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు క్రౌడ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. సో ఈరోజు రేపు మాత్రమే ఏదైతే ఈ ఎగ్జిబిషన్ సందర్శించడానికి అవకాశం ఉంది. సో గతంలో జరిగినట్లుగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు, ఫైర్ సేఫ్టీ జాగ్రత్త చర్యలు కూడా తీసుకొని ఏదైతే ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. నుమాయిష్ ఎంట్రీ టికెట్ కూడా 50 రూపాయలు. జనవరి 7వ తేదీన గతంలో ఏదైతే లేడీస్ డేగా ప్రకటించారో దాని తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు నుమాయిష్ని సందర్శించవచ్చు. సో వీకెండ్ కాబట్టి సో పెద్ద ఎత్తున ఈరోజు తరలి వస్తున్నారు. అందులో రేపు లాస్ట్ కాబట్టి సో ఈసారి వచ్చినటువంటి సందర్శకులు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. దాదాపు 2000కు పైగా స్టాల్స్లో ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఇటు సొసైటీ పనులకు కూడా విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూడొచ్చు. ఏదైతే అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. भाई कहाँ से आए भाई आप? मुंबई से। कैसा लग रहा है एग्जीबिशन? आप इससे पहले कब तभी आए? पहले बार आना? नहीं, मेरा शॉप है इस तरह। शॉप है, ओके ओके। एवरी ईयर लगाते हैं? एवरी ईयर लगाते हैं। क्या लगा है? क्या शॉप लगा है? मेरा वेस्टर्न का रेडीमेड का, मुंबई से। कैसा है बार कारोबार? है ठीक है, थोड़ा स्लो है इस बार, लेकिन ठीक है। लास्ट है ना, कल से हो जाने वाला है ना, कैसा लग रहा है आपको? हाँ है ठीक है। देखो क्राउड भी बढ़ रहा है, आज मॉर्निंग से क्राउड चालू हो गया है। చూడొచ్చు, అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఏదైతే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ని సందర్శించడానికి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు హైదరాబాద్ నగరవాసులను ప్రతి ఏడాది కూడా ఎంతగానో ఆకట్టుకునేటటువంటి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 2000కు పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఈ 46 రోజుల వ్యవధిలోనే 18 లక్షలకు పైచులకు సందర్శకులు కూడా ఎగ్జిబిషన్ని సందర్శించారని చెప్తున్నారు. సో ఈ రోజు రేపు కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వరకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి.